గుట్టు రట్టయింది. బ్లాక్ మనీ బ్రహ్మాండం బద్దలైంది. ప్రపంచ దేశాలను ఇప్పుడు వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు ట్యాక్స్ ఎగ్గొట్టారు. పనికిరాని కంపెనీల పేరుతో దాచుకున్నారు. దేశాధినేతలు, మాజీ అధ్యక్షులు, ప్రధానులు, మాజీ ప్రధానులు ఇలా ఒకరేంటి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులున్న వారి బండారం బద్దలైంది. కనీవిని ఎరుగని రీతిలో ప్రపంచ నల్లధన కుబేరుల బాగోతం బట్టబయలైంది. పనామాకు చెందిన ప్రముఖ సీక్రెట్ కంపెనీ మొసాక్ ఫోన్సికా కంపెనీ నుంచి కొన్ని కోట్ల పత్రాలు లీక్ అయ్యాయి. 1,15,00,000 డాక్యుమెంట్లు బయటపడ్డాయి. అయితే తమ తప్పేం లేదంటోంది మొసాక్ ఫోన్సికా. 40 ఏళ్ల తమ కంపెనీ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా మచ్చపడలేదని, ఎన్నడూ ప్రాసిక్యూషన్ కూడా ఎదుర్కోలేదని వివరణ ఇస్తోంది. ఈ భారీ బ్లాక్ మనీ వివరాలు ఛేదించడానికి జర్నలిస్టులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. యూరోప్, అమెరికాలోని ప్రముఖ పాత్రికేయులంతా ఓ కన్సార్షియంగా ఏర్పడ్డారు. ఈ గ్రూప్ కొన్ని రోజుల పాటు అవిశ్రాంతంగా పనిచేసి ఈ మొసాక్ ఫోన్సికా కంపెనీ గుట్టు విప్పింది. 1 కోటికి పైగా డాక్యుమెంట్స్ ని వెలికి తీసింది. జర్మనీలోని ప్రముఖ పత్రిక జీ దియత్యజ్ జితుంగ్ జీజెడ్కి ఈ వివరాలను షేర్ చేశారు. అంతేకాదు బ్రిటన్లోని గార్డియన్ కూడా ఈ డాక్యుమెంట్స్ లో వివరాలను బయటపెట్టింది. ఇప్పుడు బయటపడ్డ డాక్యుమెంట్ల ప్రకారమే నల్లధనం విలువ భారతీయ కరెన్సీలో అక్షరాల 14,000 కోట్ల రూపాయలని చెప్తున్నారు. మనీ లాండరింగ్ ద్వారా పన్నుల ఎగవేతలో ఈ కంపెనీ సహాయపడిందని ప్రధాన అభియోగం. ఏడాది పాటు పాత్రికేయులు ఈ కంపెనీ పత్రాలను నిశితంగా అధ్యయనం చేశారు. ప్రపంచంలోని వివిధ దేశాధినేతలు, మాజీ అధ్యక్షుడు, ప్రధానులు ఈ జాబితాలో ఉన్నారు. 72 మందికి చెందిన వివరాలు ఈ డాక్యుమెంట్స్ లో ఉన్నాయని ఇంటర్నేషనల్ కన్సార్షియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ వెల్లడించింది. 140 మంది రాజకీయ నాయకులు, 12 మంది తాజా, మాజీ దేశాధినేతలు కూడా ఇందులో ఉన్నారు. మనీ లాండరింగ్, పన్ను ఎగవేతకు పాల్పడుతూ అక్రమంగా కూడబెట్టిన నల్లధనానికి సంబంధించి 2,14,000 సంస్థలకు చెందిన 11 రహస్య పత్రాలు లీక్ అయినట్టు పనామా పేపర్స్ వెబ్సైట్ వెల్లడించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితుల పేర్లు బయటపడ్డాయి. పుతిన్ రాజకీయ, ఆర్థిక కార్యకలాపాల్లో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ప్రముఖులు పన్ను ఎగవేతకు పాల్పడి కోట్లాది డాలర్లను ఎగవేశారని ఈ డాక్యుమెంట్లు స్పష్టం చేస్తున్నట్టుగా పనామా డాక్యుమెంట్ల ద్వారా లీక్ అయింది. పుతిన్ సన్నిహితుడు సెర్గీ ద్వారా డబ్బును బ్యాంక్ ఆఫ్ రష్యాకి, అక్కడి నుంచి స్విస్ లాయర్లకి నేరుగా మొసాక్ ఫోన్సికాకి బదిలీ అయ్యాయి. తర్వాత సైప్రస్ బ్యాంక్ ద్వారా ఓజన్ కంపెనీకి, అక్కడి నుంచి మళ్లీ పుతిన్ మరో అనుచరుడు యూరీకి చేరాయి. ఈ మొత్తం చైన్ ని జర్నలిస్టులు ఛేదించారు. దాదాపు 14,000 కోట్ల రూపాయల్ని వీళ్లు మనీ లాండరింగ్ ద్వారా తరలించారని డాక్యుమెంట్ల ద్వారా పాత్రికేయులు వెల్లడించారు. పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సన్నిహితులు, అర్జెంటీనా ఫుట్బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ, హాలీవుడ్ నటుడు జాకీ చాన్తో పాటు 500 మంది భారతీయులు కూడా సంస్థ ఖాతాదారులో ఉన్నట్టు తెలుస్తోంది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమారులు హుస్సేన్, హసన్, కూతురు మరియం సఫ్దర్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్ లో భారీగా కంపెనీలు స్థాపించినట్టు పత్రాల ద్వారా వెల్లడైంది. నల్ల డబ్బుతో పెట్టిన ఈ కంపెనీల ద్వారా లండన్లోని హైడ్ పార్క్ సమీపంలో భారీ ఆస్తులను వెనకేసుకున్న షరీఫ్ కుటుంబం డుచే బ్యాంక్, స్కాట్లాండ్లోని బ్యాంకుల్లోనూ ఈ ఆస్తులను తనఖా పెట్టి భారీగా రుణాలు పొందినట్టు తెలుస్తోంది. చైనా ప్రధాని జీ జిన్పింగ్, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కూడా నల్లధనం జాబితాలో ఉన్నట్టు తాజా పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఐస్లాండ్ ప్రధానమంత్రి, చాలా మంది నేతలు, ప్రముఖులు పన్ను ఎగ్గొట్టి అక్రమంగా విదేశాల్లో దాచుకున్న నల్ల డబ్బు వివరాలు పనామా లీక్స్ పత్రాల్లో ఉన్నాయని జర్మన్ పత్రిక పేర్కొంది. పాత్రికేయ ప్రపంచానికి సంబంధించినంత వరకు ఇది అతిపెద్ద లీక్ అని అమెరికా విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ ట్వీట్ చేశారు. బ్రిటిష్ ప్రధాని డేవిడ్ క్యామరూన్ తండ్రి కూడా కొంత డబ్బు వెనకేసుకున్నారని ఆరోపణ. ఫుట్బాల్ గవర్నింగ్ బాడీ ఫిఫా అధికారుల పేర్లు కూడా దీంట్లో బయటపడ్డాయి. 1977 నుంచి గత ఏడాది వరకు మొత్తం పత్రాలను పాత్రికేయులు పరిశీలించినట్టు ఇందులో వెల్లడైంది. పేపర్ల లీక్ తొలి ఎఫెక్ట్ ఐస్లాండ్ ప్రధానిపై పడింది. బ్యాంకులకు భారీగా బెయిలౌట్ ప్యాకేజీలు ఇచ్చారు ఈ దేశ ప్రధాని డేవిడ్ గునాల్సన్. తన భార్య పేరు మీద అక్రమంగా ఆస్తులు సంపాదించారంటూ ఇప్పటికే ప్రజలు మండిపడుతున్నారు. ప్రధాని పెట్టుబడులపై విచారణ కూడా ప్రారంభమైంది. పదవి పోతుందని ఐస్లాండ్ మీడియా భారీగా ప్రచారం చేస్తోంది.